ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. నిన్నైతే నేను ఇంకా ఏం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు, కొంచెం బ్రేక్ తీసుకొని అలానే ఉండిపోయాను అనమాట. ఈ వీడియోలో 2 days వ్లాగ్ మిక్స్ చేసి పోస్ట్ చేసేస్తున్నాను. వీకెండ్ అయితే ఏం నాన్ వెజ్ తెచ్చుకోలేదు, వీక్ డేలోనే ఫుల్ తినేసాము. మా హస్బెండ్ ఇంకా పెరి పెరి చికెన్ చేశారు, చికెన్ వింగ్స్ చేశారు. నాకు చాలా చాలా ఇష్టము. దీంట్లో స్మోక్ ఫ్లేవర్ రావడానికి కొంచెం వుడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా కొద్దిగా స్మోక్ చేసి పెట్టారు. ఈ రెసిపీ నేను ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, చాలామంది ట్రై చేశారు, బాగుందని కూడా చెప్పారు. నాకు కూడా బాగా నచ్చింది. నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది. ఇది ఎంత తిన్నా నాకు ఏగుట అనిపించదు అనమాట. మా పిల్లల కోసం అయితే ఫిష్, ఇది సీర్ ఫిష్ వంజరం అంటారు, ఇది ఒక 3 pieces తీసుకున్నాను. అది మ్యారినేట్ చేసి పెట్టేశాను. చిన్నబాబుకి అయితే ఏం వేయలేదన్నమాట, జస్ట్ వచ్చేసి అలానే వాష్ చేసి కొద్దిగా ఫ్రై చేశాను. సైరస్కి మా ఫస్ట్ బాబుకి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి అలా పెట్టేశాను. చిన్న బాబుకి ఇంకా ఇవ్వట్లేదు, మోస్ట్లీ వచ్చేసి సాఫ్ట్గా ఉండే ఫుడ్డే ఇస్తున్నాము. సూప్స్ ఇస్తున్నాము. చికెన్ సూప్ ఇంట్రడ్యూస్ చేశాను. పిల్లలకి చికెన్ సూప్ ఎలా ఇవ్వాలో మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో కానీ లేదా షార్ట్స్లో కానీ పోస్ట్ చేస్తాను. చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడము. ఫస్ట్ సూప్స్తో ఇంట్రడ్యూస్ చేయడం బెటర్ అనమాట. అంటే చికెన్ కానీ మటన్ కానీ అలా మళ్ళీ డైరెక్ట్గా ఇవ్వచ్చు, ఇంకా ఎక్కువ ఇవ్వకూడదు. ఇంకా నేనైతే ఇక్కడ పెరి పెరి చికెన్ వింగ్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఆల్రెడీ షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను, బాగా నచ్చింది. చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇది మామూలు పీసెస్తో చేయలేము, వింగ్స్తో అయితేనే బాగుంటుంది. మా బాబు కోసం చేసిన ఫిష్ కూడా నేనే కొంచెం ట్రై చేస్తున్నా. సీర్ ఫిష్ కూడా బాగుంది. నాకు సీరు, సాల్మన్ ఫిష్, పాంఫ్రెట్ ఈ 3 అంటే ఇష్టం అనమాట. నాకు అంటే పులుసుల కన్నా ఎక్కువ ఫ్రైయే బాగా తింటాను. నెక్స్ట్ ఎప్పుడు నాన్ వెజ్లోకైనా ఇలా ప్లెయిన్ సాంబార్ నాకు బాగా నచ్చేస్తుంది. ఈ బౌల్ని అయితే నేను బాగా యూజ్ చేస్తున్నాను. దీన్ని ట్రిప్లీ టల్సా అంటారంట, టస్లానో టల్సానో కరెక్ట్గా తెలీదు. నాకైతే బాగా నచ్చేసింది. దీంట్లో 3 sizes ఉన్నాయి. నెక్స్ట్ 2 sizes కూడా తీసుకుందామని ప్లానింగ్లో ఉన్నాను. నాకైతే బాగా నచ్చింది. వాష్ చేయడానికి అన్నిటికీ కంఫర్టబుల్గా ఉంది. హ్యాండిల్ అయితే లేదు కానీ చాలా బాగుంది యూజ్ చేయడానికి. ఇంకా ఇదే నా లంచ్ అనమాట. సూపర్గా పెరి పెరి వింగ్స్ ప్లెయిన్ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మంచి కలర్ఫుల్గా కూడా వచ్చింది. మనం ఎప్పుడు కానీ ఇలా సాంబార్లు చేసేటప్పుడు పసుపుని ఆయిల్లోనే వేసి ఫ్రై చేసామనుకోండి, మంచి కలర్ వస్తుంది. నేను అలానే చేస్తూ ఉన్నాను. వింగ్స్ అయితే ఎంత టేస్టీగా ఉన్నాయో, అంటే అన్నీ తినకూడదని కొన్ని ఎత్తిపెట్టుకున్నాను అనమాట. ఈవినింగ్ చేసుకుందాము లేదా నెక్స్ట్ డే తిందాము, ఒకే రోజు ఎందుకు అనేసి అలా అనుకున్నాను. కానీ అంతగా ఉండలేకపోయాను. మళ్ళీ నైట్ అయితే నాకు తినాలనిపించేసింది, తినేసాను. నెక్స్ట్ ఈ బౌల్ గురించి అయితే ఇది ఇండస్ వాళ్ళు తీసుకునింది. ఇది మనకి ఒక 1000 rupees వరకు అలా పడుతుంది అనుకుంటా. ప్రైస్ అయితే సరిగ్గా లేదు, మీరు వెబ్సైట్లో చూడొచ్చు. మీకు నచ్చినట్లయితే కన్నా NAND12 అనే కూపన్ కోడ్ యూస్ చేశారనుకోండి, మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. నేను కిచెన్ ఐటమ్స్ అన్నీ ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నా కలెక్షన్ నా దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏవి నాకు బెస్ట్, అందులో అంటే ఓన్లీ ఇండస్ వాళ్ళదే కాకుండా నా దగ్గర ఉండే వాటిలో ఏది బెస్ట్ అనేసి చేద్దాం అనుకున్నా. మీలో ఎంతమందికి ఓకేనా చెప్పండి, నేను నెక్స్ట్ వీడియో అది చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఇంకా పిల్లలు నిద్రపోయారు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ తినేసిన తర్వాత బాగా నిద్రపోయారు. నేను కూర్చొని ఇంకా మ్యాంగోస్ని బాగా తినేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ డేలో 2-3 అయినా తినాలని చెప్పారు. వెయిట్ పెరుగుతాను అని ఏం భయం లేదు. మ్యాంగోస్ క్యాలరీస్ ఎక్కువే, కానీ నేను దాన్ని మేనేజ్ చేసుకుంటాను అనమాట. ఈవినింగ్ టైంలో ఇక్కడ చూసారా, అందరం కిచెన్లోనే ఉంటాము. మా హస్బెండ్ మా చిన్న బాబుని ఎత్తుకున్నారు, నేను సైరస్ని ఎత్తుకొని. ఇది రేపు తిందాం అనుకున్నాం. ఈ చికెన్ని బాగా మ్యారినేట్ చేసి, నాకెందుకో ఈవినింగ్ ఇంకా తినాలనిపించేసింది. వద్దు ఈరోజు తినేద్దాంలే, మళ్ళీ ఎత్తిపెట్టేది ఎందుకు అనేసి మంచిగా దానికి పెరి పెరి మసాలా ఉంటుంది, సో మొత్తం వేసి బాగా చేసుకొని తినేసాను. బాగా నచ్చేసింది, తృప్తిగా తినేసాను అనమాట. చిన్నపిల్లల్లాగా అది నెక్స్ట్ డే వరకు కూడా ఉండలేకుండా తినేస్తూ ఉన్నా, అంత బాగా నచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్లో వచ్చేసి నేను పన్నీర్ బటర్ మసాలా చేశాను. ఫస్ట్ అయితే గీలో పన్నీర్ని కొంచెం రోస్ట్ చేసుకున్నాను. చాలామంది ఆయిల్లో చేస్తారు, ఆయిల్లో కంటే రోస్ట్ మీరు గీలో చేయండి, చాలా బాగుంటుంది. అంతకంటే ముందు పన్నీర్ను వచ్చేసి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. ఒక 2-3 minutes అలానే పెట్టాను అనమాట. ఓన్లీ ప్లెయిన్ పన్నీర్ని కాకుండా ఇలా సాల్ట్ పెప్పర్ వేసి మనము కొద్దిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు ప్లెయిన్గా కాకుండా సాల్ట్ పెప్పర్ టేస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మసాలా చాలా ఈజీ. మనకి క్రీమీ టెక్స్చర్ కావాలనుకుంటే క్యాషు వేసుకుంటే చాలు అనమాట. ఇంకా బాగా
కర్రీ క్రీమీగా రావాలంటే క్రీమ్ కొంచెం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్రీమ్ అవంతా ఏం యాడ్ చేయలేదు, జస్ట్ బటర్ వేసాను, కొంచెమే యూస్ చేశాను, అది కూడా ఎక్కువ వేయలేదనమాట. చాలా టేస్టీగా ఉంది, మా బాబుకి అయితే బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ చూసారా ఫుల్ హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ కార్డ్స్ తీసుకోవాలని నేను ఎంత ఇంట్రెస్ట్గా ఎగ్జైటెడ్గా ఉన్నానో, తీసుకున్న తర్వాత కొన్ని టైమ్స్ ఎందుకు తీసుకున్నానో అనిపిస్తుంది. కాకపోతే బాగా యూజ్ అవుతుంది. ఇదేమంటే ఇల్లంతా పడేస్తారు, మళ్ళీ ఆ కార్డ్స్ని అంతా సెగ్రిగేట్ చేసి మళ్ళీ సపరేట్గా పెట్టాలన్నమాట. ఇప్పుడైతే నేను అలా ఏం పెట్టట్లేదు, అన్ని కార్డ్స్ని మిక్స్ చేసేస్తున్నాను. ఈ కార్డ్స్ కూడా ఫస్ట్ 3 months వరకు బేబీస్కి ఎలాంటి కార్డ్స్ ఇవ్వాలి, దాంట్లోనే ఒక్కొక్క బాక్స్ 4 boxes ఏమో వచ్చినాయి, దాంట్లోనే ఏజ్ మెన్షన్ చేసేస్తారు. మనము స్టార్టింగ్ కొన్ని మంత్స్ వచ్చేసి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ చూపించాలి, మళ్ళీ కలర్ చూపించాలి అనమాట. అలా చేయాలి. ఇంకా నైట్ అయితే నేను కొద్దిసేపు అలా సైకిల్ దొక్కుతూ ఉన్నాను. చాలా రోజులు అయిపోయింది సైకిల్ దొక్కి, ఈరోజు కొంచెం ఫ్రీ టైం ఉంది. మా పిల్లలు కోఆపరేట్ చేస్తున్నారు. మా పిల్లలకి చూపిద్దాం అనుకుంటే వాళ్ళు అస్సలు చూడట్లేదు. బాగా ఆడిపించేశారు ఈరోజు మా హస్బెండ్. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఫుల్ ఈరోజు అవుట్డోర్ అనమాట. ఫుల్ ఆడారు కాబట్టి తొందరగా 9:30 లోపలే నిద్రపోయారు. సరే నేను ఏదైనా మూవీ చూద్దామనేసి స్టార్ట్ చేసేసాను. నాకు మూవీ చూసి చాలా రోజులు అయిపోయింది, ఒక మూవీ కంప్లీట్గా చూడాలనుకున్నాను. ఇక్కడైతే నేను హిందీ మూవీ చూసాను, అది ఎల్తో స్టార్ట్ అయ్యింది. మీకు ఏమైనా తెలిసింటే గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది, టాప్ 10లో ఉందన్నమాట. మూవీ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. దాంట్లో చాలా మీనింగ్ ఉందన్నమాట, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు కొంచెము. సో నాకు బాగా నచ్చింది, కొద్దిగా టైంపాస్ అయిపోయింది. హెడ్ ఫోన్స్ పెట్టుకొని పీస్ఫుల్గా కూర్చొని మూవీని చూశాను. మీరు ఈ వీకెండ్ ఏ మూవీ చూసారో కమెంట్ చేయండి. మళ్ళీ నేను మూవీ చూస్తుంటే మా హస్బెండ్ మళ్ళీ మ్యాంగో కట్ చేసి తీసుకొచ్చారనమాట. ఎందుకంటే నేను తినకుండా అలానే పెట్టి పాడైపోతాయేమో అనేసి, ఇంకా మా హస్బెండ్ నాకు ఇష్టం అని తెలుసు, సో నేను మర్చిపోయినా తను అస్సలు వదలరు, కట్ చేసి తీసుకురావడము. అయిపోయిన వెంటనే నేను అడగాల్సిన అవసరం కూడా లేదు, పని ఉంది షాప్కి వెళ్దాము అని చెప్పి తనే మ్యాంగోస్ బాగా తీస్తారు. నేను ఫుల్ తినేసాను అనమాట. ఈసారి చాలా ఎక్కువ తిన్నాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఒక మంచి షాప్ ఉన్నింది, అక్కడికి తీసుకెళ్ళి, చాలా దూరం అనమాట, ఆయన తీసుకెళ్ళి కొనిచ్చేవాళ్ళు. మొన్న వెళ్ళినప్పుడు కూడా ఇంకా నేను వద్దు అని చెప్పాను, మా హస్బెండే సెలెక్ట్ చేసి అన్నీ తీయించారు. దీంట్లో ఇమాం పసంద్ ఏదో సంథింగ్, ఆ నేమ్ కరెక్ట్గా గుర్తులేదు, అది చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఫస్ట్ జ్యూస్ తీసుకోవాలనుకున్నా, ఎందుకంటే ముందు రోజు బాగా మ్యాంగోస్ ఇలా తిన్నాను కదా, అలా తిన్నప్పుడు నేను ఇలా మేనేజ్ చేసుకుంటాను అనమాట. చాలామంది అడుగుతున్నారు, మీరు బాగా మ్యాంగోస్ తింటున్నారు, ఐస్ క్రీమ్ తింటున్నారు, కేక్స్ తింటున్నారు, కానీ వెయిట్ పెరగట్లేదా అని. వెయిట్ని మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎక్కువ తగ్గకపోయినా ఉండే వెయిట్ పెరగకుండా ఉండాలని అలా మేనేజ్ చేసుకున్నాను. ప్రెసెంట్ వెయిట్ ఎంత ఉన్నానో కూడా తెలియదు, నా దగ్గర ఉండే వెయింగ్ మిషన్ వచ్చి పాడైపోయింది, అందుకే వెయిట్ చేస్తున్నా. దాన్ని బ్యాటరీ కోసం పాడైపోలేదు, బ్యాటరీ అయిపోయింది, అది తెచ్చుకొని ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకుంటాను. ఎంత ఉన్నానో నాకు కూడా తెలియట్లేదు. లాస్ట్గా చూసుకున్నప్పుడు బాగానే 73నో 74 ఉన్నాను, మళ్ళీ ఎంత తగ్గానో నాకే తెలియదు. ఈసారి మళ్ళీ చూద్దాము. మార్నింగ్ అయితే ఇంకా నేను జ్యూస్ ప్రిపేర్ చేసేస్తున్నా. దీంట్లో కుకుంబర్, ఆమ్లా, నెక్స్ట్ క్యారెట్, బీట్రూట్, జింజర్ ఇవి యాడ్ చేసుకున్నా. మన ఆప్షనల్, మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నా దగ్గర ఆమ్లా బాగుంది కాబట్టి ఆమ్లా, జింజర్ వేస్తున్నాను. మీరు ఇది తీసుకోవడం వల్ల మంచిగా మీకు బాడీ మంచిగా క్లెన్జింగ్ అవుతుంది, నెక్స్ట్ ఫేస్ మంచి గ్లో వస్తుంది, హెయిర్కి మంచిది, వెయిట్ లాస్ అవుతారు. చాలామంది నేను వెయిట్ లాస్ గురించి చెప్తే వెయిట్ పెరగడానికి చెప్పండి అంటున్నారు. ఈ జ్యూస్తో పాటు మీరు బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నారనుకోండి వెయిట్ పెరుగుతారు, ఓన్లీ జ్యూస్ తీసుకుంటే వెయిట్ తగ్గుతారు, అంతే అనమాట. నాకు తెలిసింది అదే, వెయిట్ తగ్గడమే నాకు చాలా కష్టం అని ఫీల్ అవుతాను. వెయిట్ పెరగడం అయితే నేను చాలా ఈజీగా వెయిట్ పెరిగిపోతాను అనమాట. ఒక 3 days బాగా తిన్నానంటే ఫాస్ట్గా వెయిట్ పెరిగిపోతాను. నేను ఎప్పుడు బాగా తిన్నా నెక్స్ట్ పూట దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా అన్నీ కట్ చేసుకున్నాను. ఈ క్యారెట్ అయితే చాలా బాగుంది, ఊటీ క్యారెట్ అంటే చాలా టేస్టీగా ఉంది. ప్లెయిన్ తినేసినా కూడా అంత బాగుంది. ఇంకా జ్యూస్కి అన్నీ కట్ చేసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను ఏబీసీ జ్యూస్ ఇలా చేసి. ఈరోజు కానీ యాపిల్ లేదు, యాపిల్ ప్లేస్లో ఆమ్లా అనమాట. ఇది కూడా ఏబీసీ జ్యూసే, ఆమ్లా, బీట్రూట్, క్యారెట్, కుకుంబర్ అలా వేసి తీసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు దీంట్లోనే కొబ్బరి కూడా యాడ్ చేస్తారు, నేను కొబ్బరి తీసుకోవాలా. ఇంతకుముందు ఒకసారి కోకోనట్ వేసి చూశాను. కేరళ సైడ్ ఎక్కువ కోకోనట్ తీసుకుంటారు, అందుకే వాళ్ళ స్కిన్ బాగుంటుంది. మనము ట్రై చేద్దాం అనుకున్నా నాకు ఆ టేస్ట్ నచ్చలేదు. కోకోనట్ చట్నీ, కోకోనట్ రైస్ ఇలా అంతా తింటా, కానీ ఈ జ్యూస్లో కోకోనట్ వేసుకుంటే నచ్చట్లేదు. కానీ ఈ జ్యూస్ మాత్రం కోకోనట్ వేసారనుకోండి చాలా లైట్ పింక్ కలర్, బేబీ పింక్ కలర్ వస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా అన్ని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టించుకునేసాను. ఇది ఇద్దరికి వస్తుంది, ఇద్దరికి సరిపోతుంది అనమాట. పల్పుతో తాగితేనే మంచిది, కానీ నాకు పల్ప్ ఇష్టం లేదు, అందుకే నేను
ఫిల్టర్ చేస్తున్నాను. కొన్ని టైమ్స్ ఈ పల్పుని చపాతీ పిండిలో వేసి కలిపేస్తాను. ఈరోజు ఏం చేయలేదు, జస్ట్ ఫిల్టర్ చేసేసాను అనమాట. మీరు ఎక్కువగా పల్పుతో తీసుకుంటారా లేదా పల్ప్ లేకుండా తాగుతారా కమెంట్ చేయండి. నాకైతే పల్ప్ ఉంటే ఇప్పటికి కూడా చిన్నపిల్లలాగా అది వామిట్ వచ్చేలాగా అయిపోతుంది. అందుకే మోస్ట్లీ నేను పల్పుని అవాయిడ్ చేసేస్తూ ఉంటాను. మీ ఫేవరెట్ మార్నింగ్ హెల్తీ జ్యూస్ ఏంటో కమెంట్ చేయండి. నాకైతే అన్ని జ్యూస్లు ఇష్టం. నాకు ఫేవరెట్ అంటే సెలరీ జ్యూస్ చాలా ఇష్టం అనమాట. ఇంకా సెలరీస్ కొంచెం బ్రేక్ ఇచ్చాను. ఈసారి వెళ్ళినప్పుడు సెలరీస్ అంత బాగా లేవు, స్టిక్స్ ఎక్కువ లీవ్సే ఉన్నాయి, స్టిక్ కనిపించలేదు, అందుకని నేను తీసుకోలేదనమాట. మా బాబుకి అయితే నేను ఇంకా దోశ చేస్తున్నాను. తనకి మార్నింగ్ కరెక్ట్ టైంలో ఆకలి వేస్తుంది అనమాట. తను నా దగ్గర కిచెన్లోనే కూర్చో ఉంటారు నేను వంట చేసేంతవరకు. సరే తనకి ఫాస్ట్గా దోశ చేసిద్దాము అని దోశ చేస్తున్నాను. నాకు మా హస్బెండ్కి అయితే ఓన్లీ ఆ డ్రింక్ అంతే అనమాట. ఇంకేమీ బ్రేక్ఫాస్ట్ ఏం తినేది లేదు, డ్రింకు. మా చిన్న బాబుకి వచ్చేసి దీంట్లోనే స్పాంజ్ దోశ వేయిస్తున్నాను తనకి. నేను దోశలు ఎప్పుడు వేసినా ఏదో ఒక వెజిటేబుల్ని కొట్టేసి ఆ బ్యాటర్లో మిక్స్ చేసి దోశ వేయించేస్తాను, అలా చేస్తాను అనమాట. ఇంకా కొద్దిసేపు కూలింగ్ ఉండని అనేసి జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. లైట్ కూలింగ్ ఉంటే బాగుంటుంది అని. ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు, నేనేమో అలానే పెట్టేశాను. ఇంకా సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా ఒక లెమన్ స్క్వీజ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 డేస్ తాగిన వెంటనే మీ స్కిన్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. నాకు ఇష్టం అనమాట. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను, తను ఇంకా తాగుతున్నారు, నేను కూడా తాగుదాం అనేసి నేను ఇంకో గ్లాస్లో వేసుకున్నాను. మా హస్బెండ్ నేను తాకపోయాను అనుకోండి అస్సలు తాగరు, ఏదన్నా ఇద్దరు ఈక్వల్గా తినాలి, ఈక్వల్గా తాగాలి అంటూ ఉంటారు. మా బాబుకి మేమేం తాగినా తనకి ఇష్టం అనమాట. దీంట్లోనే తెలుస్తుంది మనం పిల్లలకి ఇది చేయి అది చేయి అని చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తామో మనల్ని చూసి వాళ్ళు కాపీ చేస్తూ ఉంటారు. వాళ్ళు అడ్వైజులు తీసుకోరనమాట, కానీ మనల్ని ఫాలో చేస్తూ ఉంటారు. వాళ్ళకి అడ్వైజులు ఇవ్వకుండా మనం కరెక్ట్గా ఉంటే మనల్ని చూసి వాళ్ళు ఫాలో చేస్తారు. ఈ మధ్య అన్నీ మంచిగా ఫుడ్ తింటూ ఉన్నారు. అంటే మేము ఏం తాగుతాము ఏం తింటాము అన్నీ చూసి అతను అదే కావాలంటారు. మా చిన్నబాబుకి కూడా ఈ డ్రింక్ కావాలంట, నేను ఇవ్వలేదు. దీంట్లో అంటే బీట్రూట్, క్యారెట్ ఓకే, కానీ జింజరు, నెక్స్ట్ వచ్చేసి లెమన్, సిట్రస్ ఫ్రూట్స్ అంతా బేబీస్కి 1 year వరకు ఇవ్వకూడదు లెమన్ అవి, అందుకే నేను ఇవ్వలేదు. మా బాబు ఇక్కడ తన్ని తానే కెమెరాలో చూసుకొని బాగా హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు, బాగా జాలీగా ఉన్నారనమాట. తనకి ఫుల్ అంటే చాలా హార్ట్ఫుల్గా నవ్వుతారు, నాకు అది బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఇంకా కొద్దిసేపు తర్వాత పిల్లలు మా హస్బెండ్తో ఇచ్చేసాను, ఆడుకోపించుకుంటూ ఉన్నారు. నేను వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చేద్దామని. ఈ మధ్య ఎవ్రీడే వచ్చేసి 4కి 5కి వర్షం పడిపోతూ ఉంటుంది. ఆ లోపలే బట్టలు ఆరేసి అవి ఆరిపోయి తెచ్చుకునేయాలనేసి కొద్దిగా ఎర్లీగా ఎర్లీగా ఆరపెట్టేస్తూ ఉన్నాను. మళ్ళీ 4 లోపల వర్షం వస్తుంది తీసుకొచ్చేయాలనేసి లాస్ట్ 2 days వచ్చి 3 times ఉతికాను అనమాట. నేను వేస్తాను, వర్షంలో తడుస్తుంది, మళ్ళీ తీసుకొచ్చి ఉతుకుతాను, మళ్ళీ తడుస్తుంది, మళ్ళీ ఉతుకుతాను, అలా జరుగుతుంది. ఈరోజు అలా జరగకూడదు, మిస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. తొందరగా ఆరేసేసి ఎండ ఒక 1-2 hours ఎండ బాగా వచ్చింది అనుకోండి సరిపోతుంది. ఈ గాలికి ఏమవుతాయంటే బట్టలన్నీ ఒక చోటుకి వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ తీసుకురావాలి. ఇంకా నేను ఆరేసి కిందకు చూశాను ఏం చేస్తున్నారని. మా హస్బెండ్ చూడండి ఇద్దరిని ఎత్తుకున్నారు. మా ఫస్ట్ బాబు ఏమంటే ఈ మధ్య సెకండ్ బాబుని ఎత్తుకుండే చూసి తన్ను కూడా ఎత్తుకోవాలి అంటారు. కొన్ని టైమ్స్ నేనే చెప్తాను కానీ ఎత్తుకోలేను అనేసి, మా హస్బెండ్ అస్సలు అలా ఏం చెప్పరు, ఫీల్ అవుతారని ఇద్దరిని ఎత్తుకుంటారు. అసలు కొంచెం వెయిట్ ఉంటారు మా ఫస్ట్ బాబు, కానీ ఏమని చెప్పరు అనమాట. కానీ ఇద్దరిని ఎత్తుకుంటారు, ఫీల్ అవ్వకూడదు, బాధపడతారేమో ఒకరినే ఎత్తుకుంటూ ఉంటే అనేసి. నెక్స్ట్ ఇంకా కొద్దిసేపు వాళ్ళని ఆడిపించుకొని తర్వాత మ్యాంగోస్ కట్ చేశాను. మ్యాంగోస్ ఈసారి బాగా చాలా తెచ్చుకున్నాం అనమాట. ఆల్ఫాన్సో మ్యాంగో అయితే లేదు కానీ మిగతా మ్యాంగోస్ అన్నీ ఉన్నాయి. మ్యాంగోస్ మా చిన్న బాబు బాగా తింటారు, మా పెద్ద బాబుకి ఇష్టం ఉండదు. కానీ ఏం చేస్తానంటే నేను ఫోర్స్ చేయను తిను అనేసి, మేము బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాం. అప్పుడు తనే వచ్చి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలానే తనకి వాటర్ మిలాన్ అలవాటు అయింది. ఇప్పుడు వాటర్ మిలాన్, బ్రాకోలీ, మష్రూమ్ ఇవంతా నేను అడగాల్సిన అవసరం లేదు, తనే మంచిగా తింటారనమాట, తన ఫేవరెట్ అది. కానీ ఇంకా కొన్ని టైమ్స్ వచ్చి అడుగుతాను, జస్ట్ ఊరికే తింటావా అని అడుగుతాను అంతే, తిను అని ఫోర్స్ చేయను అనమాట. ఈరోజు కూడా ఇంకా మా హస్బెండ్కి ఫుల్ కట్ చేసి ఇచ్చేసాను. నేనైతే తోళ్ళు ముట్లు అలా తినేస్తాను, మా హస్బెండ్ సరిగ్గా తినరు, అందుకనేసి నేను కట్ చేసి తనకు ఒక బౌల్లో సపరేట్గా ఇచ్చేసాను. నాకు ఇవి నీకు మాత్రం అవి అనేసి. స్కిన్ చూసారా తోలుకి ఎంత ఉందో, సో నాకు అది తింటేనే హెవీగా ఉంటుంది, బౌల్లో ఉండే చాలా లైట్గా అనిపిస్తుంది. 3 కాయలకు
బయటకు వస్తే మూడు కలర్స్లో ఉన్నాయన్నమాట. ఇంకా నేను బాగా తినడం స్టార్ట్ చేసేసాను. మా బాబు ఏమో పిలుస్తూ ఉన్నారనమాట తనకి కావాలి అనేసి. మేము తింటే తనకు అప్పుడే తినాలనిపిస్తుంది. మామూలుగా తిను అని ఎంత రిక్వెస్ట్ చేసినా తినరు, వద్దు అనేస్తూ ఉంటారనమాట. సో సడన్గా తన ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పుడు తనకి ఇచ్చేయాలి. ఇంకా ఈరోజు దాన్ని మ్యాంగోని తీసుకొని టేస్ట్ చేస్తూ ఉన్నారు. తనకి తినాలని ఉంటుంది, తినాలా వద్దని మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉంటారు. సరే అని తన డెసిషన్కి వదిలేసాము, నిదానంగా నేను నేర్చుకొని అని. మా ఫస్ట్ బాబుకి బాగా నచ్చేసింది, సెకండ్ బాబుకి బాగా నచ్చేసింది అనమాట మ్యాంగో. ఎక్కువ ఇవ్వలేదు, ఒక 1 పీస్ మాత్రం ఫుల్గా తినిపించాను. తనకి మ్యాంగో బాగా నచ్చుతోంది ఈ మధ్య. వాటర్ మిలన్ నచ్చుతుంది, నెక్స్ట్ పొమగ్రనేట్ కూడా నచ్చుతుంది. పొమగ్రనేట్ జ్యూస్ చేయిస్తాను పిల్లలకి, అది ఎలా చేస్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పొమగ్రనేట్ని అంతా తీసేసి మిక్సీలో కొట్టేసేది అలా కాదనమాట, సీడ్స్ లేకుండా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, మీకు కావాలేమో అడగండి. మా బాబుకి అయితే ఫుల్ బాగా మ్యాంగో నచ్చేసింది, ఇంకొంచెం తినిపించి ఆపేశాను. ఇక్కడ మా ఫస్ట్ బాబు చూడండి ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నారు. తను ఏది అంత ఈజీగా ట్రస్ట్ చేయరు, అంత ఫాస్ట్గా తినరు. ఏమి ఇచ్చినా తను స్లోగా దాన్ని చూసి ఏంటి అని టేస్ట్ చేసి తనకు బాగా నచ్చితేనే తింటారనమాట. ఇక్కడైతే నేను రాగి మాల్ట్ చేస్తున్నాను. ఈ రాగి మాల్ట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చి క్లియర్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. దీంట్లో రాగి జాగిరి, నెక్స్ట్ వచ్చి డేట్స్ పౌడరు, జోవరు, బజ్రా, నెక్స్ట్ డ్రై జింజర్, సినమన్ ఇవి ఉన్నాయి. నాకు బాగా నచ్చేసింది. ఈ ప్యాకింగ్ బాగా నచ్చింది, ఎక్కువ కలర్ఫుల్గా అంత ఆర్టిఫిషియల్గా అలా చూడడానికి లేకుండా క్లీన్గా ఉంది. కాస్ట్ 299 రూపీస్ అనమాట. ఈరోజు పిల్లలకి, మా హస్బెండ్కి అందరికీ వచ్చేసి ఇది చేసేస్తున్నాను, రాగి మాల్ట్. జస్ట్ ఒక స్నాక్ లాగా అలా తాగడానికి. మా బాబుకి అది నచ్చుతుంది. నెక్స్ట్ చిన్న బాబుకి నేను స్పినాచ్ సూప్ చేస్తూ ఉన్నాను. చాలామంది బేబీ ఫుడ్ అడుగుతున్నారు, బేబీ ఫుడ్ కూడా చేయడానికి ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి. మోస్ట్లీ నేను బేబీ ఫుడ్ హడావుడిగానే చేస్తూ ఉంటాను, అందుకే నేను వీడియోనే షూట్ చేయను అసలుకి. ఈరోజు అయితే ఇలా దీంట్లో నేను జస్ట్ కొంచెం 2 గార్లిక్, స్పినాచ్, నెక్స్ట్ పాలకూర, కొంచెం వచ్చి పచ్చి బఠానీలు వేసేసాను, జీలకర్ర కొద్దిగా వేసాను, అంతే అనమాట. ఇది నేను గీలో ఫ్రై చేస్తున్నాను, బాగా ఫ్రై అయిపోవాలి ఒక 10 మినిట్స్ అలా. తర్వాత మిక్సీకి పట్టించేసి ఇలానే అన్నా ఇవ్వచ్చు, లేదా మళ్ళీ గీ వేసి దీన్ని మళ్ళీ బాయిల్ చేసి అన్నా ఇవ్వచ్చు. సో డైరెక్ట్గా ఇలా ఇవ్వడానికే ట్రై చేయండి. ఇంకా స్పినాచ్ రైస్ కూడా ఉంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా బాబుకి అయితే ఫిష్ ఒక 3 రోజుల నుంచి డైలీ ఫిష్ అనమాట. తనకి కొంచెం ఫ్రై చేయించాను, దీంట్లో ఏం లేదు ఇంగ్రీడియంట్స్, జస్ట్ సాల్ట్, పెప్పర్ అలా వేసాను, అంతే అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత కొద్దిగా డ్రైవ్కి వెళ్దాము, చాలా రోజులైంది, బాగా లాంగ్ డ్రైవ్కి వెళ్దాము అనుకున్నాము. ఇంకా మా బాబు కీస్ ఇవ్వట్లేదు, కొంచెం నాటీగా పెరుగుతున్నారు అనమాట, కొంచెం అల్లరి చేయడం నేర్చుకుంటూ ఉన్నారు తను చిన్నబాబు. ఇంకా కార్ స్టార్ట్ అవ్వగానే మా ఫస్ట్ బాబు వెళ్ళి కూర్చునేసారు, తనకి ఫస్ట్ వెళ్ళి కూర్చునేసేయాలన్నమాట. మళ్ళీ కూర్చున్న వెంటనే కారు ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోవాలి, తనకి కొంచెం లేట్ అయినా కూడా అస్సలు ఒప్పుకోరు. ఇంకా మేము అంటే వీకెండ్ కదా, ఏదైనా అట్లా వెళ్ళి కొంచెం లాంగ్ డ్రైవ్ అలా వెళ్దాము అనేసి అనుకుందాము, అందుకే స్టార్ట్ అయ్యి వెళ్దాం అనమాట. వెళ్ళిన కొంచెం సేపటికి ఇది గేర్ వచ్చి జామ్ అయింది. ఇంకా సరే అనేసి అనుకుందాము, అంటే కొంచెం బాగా లాంగ్గానే వెళ్ళాక అక్కడ గేర్ జామ్ అయింది, అది నాకు కూడా పెద్ద ఐడియా లేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చి కార్ దగ్గరే ఉండి దాన్ని ఇంటికి తీసుకొచ్చే ట్రై చేస్తున్నారు. మమ్మల్ని అయితే ఆటోలో పంపించేశారనమాట. మా పిల్లలతో ఫస్ట్ టైం ఏమో ఇది, 2 పిల్లల్ని పెట్టుకొని ఆటోలో వెళ్తూ ఉండేది. మా చిన్నబాబు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది, కొంచెం గాలి ఎక్కువ వస్తుంది అనమాట, తనకు తెలియట్లేదు గాలి ఎట్లా ఎక్కువ వస్తుండేది. కొంచెం కవర్ చేసి పెట్టాను, మళ్ళీ కోల్డ్ ఫీవర్ వస్తుందని. నేను ఇంటికి వచ్చినాక చాలాసేపటికి మళ్ళీ మా హస్బెండ్ కూడా వచ్చారు, ఇలా తీసుకొచ్చేసారు. ఇంకా రేపో ఎల్లుండో అలా షోరూమ్కి తీసుకెళ్ళాలి. పిల్లలు ఉన్నారు కదా, డైరెక్ట్గా వెళ్ళేది కూడా అవ్వదు, మమ్మల్ని వదిలి కూడా వెళ్ళలేరు. సో అందుకనేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు చూసామన్నమాట, ఎవరైనా ఇంటికే వచ్చి ఎవరైనా రిపేర్ చేస్తారేమని. కానీ వీకెండ్ కదా, ఫుల్ అందరూ హాలిడే మూడ్లో ఉన్నారు. సరే ఎవరిని ఇంకా అడిగేది వద్దు, వీకెండ్ అయిపోయి వీక్ డేలో చూసుకుందాము అనుకున్నాము. మనకి మామూలుగానే కార్ ఎప్పుడన్నా స్టాప్ అయిపోయినా అలా ఆన్ రోడ్ అసిస్టెంట్ ఉంటుంది, కానీ అది మాత్రం సండే అస్సలు పని చేయట్లేదు. సరే అని ఇంకా ఆ టాపిక్లో నుంచి బయట వచ్చేద్దాము అనేసి నేను వచ్చి ఇక్కడ స్మోక్డ్
పెప్రికాతో ఇది స్పినాచ్ ఆమ్లెట్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మా హస్బెండ్ కూడా చాలా బాగుంది అని చెప్పారు. తను చాలా బాగుంటేనే బాగుంది అని చెప్తారు, లేకపోతే బాగాలేదు అని ఏం చెప్పరు, మంచిగానే తింటారు అనమాట. నాకు తెలిసిపోతుంది తనకి ఎప్పుడు నచ్చుతుంది ఎప్పుడు నచ్చదు అనేసి. బాగా సాఫ్ట్గా వచ్చింది. ఇదైతే ఆమ్లెట్ చేశాను. ఇంకా గోంగూర చూసారా, కొంచెం ఒలిచిపెట్టాను ఈరోజు నైట్ గోంగూర చేయాలి అనేసి. ఇంకా ఇక్కడ చూపించాను కదా, ఈ బౌల్ నాకు బాగా నచ్చేసింది. ఇండస్ వ్యాలీ నుంచి తీసుకునింది. చాలా అంటే చాలా బాగుంది. లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మధ్య ఎప్పుడు చూసినా దీన్నే యూజ్ చేస్తున్నా. హ్యాండిల్ లేదు కానీ ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. గోంగూర పచ్చడి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో 2 చిల్లీ వేసాను. 2 చిల్లీ ఫ్రై చేశాను కానీ వేసింది మాత్రం హాఫ్ చిల్లీనే వేసాను, ఎందుకంటే మా బాబు కూడా తినాలి అనేసి. ఇంకా గోంగూరని ఫ్రై చేసేసుకున్న. దీంట్లో వాటర్ ఏం అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టేసి అలానే మిక్స్ చేసుకుంటే ఉంటే చాలు. ఆకంతా దగ్గరికి వచ్చేస్తుంది. మనం ఆయిల్ వేసినాం కదా, వాటర్ అయితే అస్సలు వేయాల్సిన అవసరం లేదు. మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సిమ్లో పెట్టి కుక్ చేసుకోవడమే మంచిది. కొద్దిసేపు బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ వరకు క్లోజ్ చేసి పెట్టేయండి. మధ్యలో చూడండి 1-2 టైం ఎక్కువ పట్టేయకుండా. నేను ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాను, అందుకని నేను వచ్చి మిడిల్లో మళ్ళీ ఒకసారి చెక్ చేస్తూ ఉంటాను అనమాట, ఏమన్నా కింద అడుగు పట్టేస్తుందా ఏంటని. అదేం పట్టలేదు, చాలా స్మూత్గా ఉంది. నాన్ స్టిక్లో మనం కుక్ చేస్తే ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది ఈ బౌల్లో కుక్ చేస్తే కూడా. ఇంకా వాష్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఫ్రై చేసుకున్న గోంగూరని చిల్లీని మిక్సీ పట్టించేసి పక్కన పెట్టేసుకున్నాను. పోపుకి ఇలా వేస్తున్నాను. ఫస్ట్ శనగబాళ్ళు, కొంచెం ఉద్దిపప్పు, గార్లిక్, కరివేపాకు వేసి అది ఫ్రై అయిన తర్వాత కొంచెం డ్రై చిల్లీస్ వేసాను. అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్, ఒక ఫుల్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి వేసాను అనమాట. ఇంకా సాల్ట్ కూడా దాంట్లోనే వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టించాం కదా, అది వేసేసుకుంటూ ఉన్నాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్కి ఎప్పుడు పచ్చళ్ళు ఇలాంటివి నచ్చవు అనమాట. నచ్చవంటే ఆ కాంబినేషన్ తను అంత ఇష్టపడరు, కానీ ఈసారి నేను ఇలా చేశాను కదా, తనకు కూడా బాగా నచ్చింది. పెరుగు కంటే అంటే వేరే కూర కంటే కూడా ఇదే బాగా వేసుకొని తిన్నారనమాట. తనకి బాగా నచ్చేసింది, నాకు కూడా బాగా నచ్చింది. మా బాబు కూడా మంచిగా తిన్నారు. మా బాబుకి ఓన్లీ ప్లెయిన్గా ఇది కాకుండా దీంతోపాటు కర్డ్ అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే నేను ఏం వంట చేయలేదు, ఎందుకంటే ఒకరోజు మేము కర్డ్ రైస్ పెట్టుకునేస్తాం అనమాట. టైం సేవ్ అవుతుంది, పాత్రలు ఉండవు, పిల్లలతో బాగా టైం స్పెండ్ చేయొచ్చని. ఇంకా నైట్కి నాకే మనసు రాక గోగాకు పచ్చడి చేద్దామని చేశాను. 3 కట్టలు వేసాను, చూస్తే ఇంతే వచ్చిందనమాట. ఇంకా రైస్ పెట్టుకొని, వేడిగా ఏం లేదు రైస్, ఇది ఆఫ్టర్నూన్ చేసిందే. మంచిగా వేడి రైస్ ఏంటి ఇంకా బాగాలేమని ఉంటుంది. దీంట్లోకి గోంగూర పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ఎంతమంది గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చేసింది. మా హస్బెండ్కి ఈసారి బాగా వచ్చింది. నేను ఇక్కడ యూజ్ చేసింది వచ్చి ఎర్ర గోంగూర కాదు, పచ్చ గోంగూర. ఏది ఎక్కువ టేస్టీగా ఉంటుంది, మీరు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు గోంగూర పచ్చడి చేయడానికి నాకు కమెంట్ చేయండి. నేనైతే ఈ గోంగూరని ఆన్లైన్లోనే తీసుకున్నా. దాంట్లో ఎర్ర గోంగూర పచ్చ గోంగూర అనేం డిఫరెన్స్ ఏం లేదనమాట. ఇంకా ఇంతే నా లాంగ్ వీడియో. ఈరోజు డ్యూరేషన్ బాగా ఎక్కువగా ఉంది, 2 డేస్ది మిక్స్ చేసి పెట్టాను కాబట్టి మిగిలిపోయిన గోంగూరని దీంట్లో రైస్ వేసుకొని బాగా తినేసాను. మీరు కూడా ఇలానే చేస్తారేమో కమెంట్ చేయండి. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. టిల్ దెన్